నమస్కారం. తెలుగు భాషామ తల్లి సేవలో తరిస్తున్న పండితులందరికీ వందనం. ఈరోజు 8వ తరగతిలోని ఒక పాఠం పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో నుంచి స్వీకరింపబడ్డ బండారి బసవన అనే పాఠం. ఇది ద్విపద రూపంలో ఉంది. ద్విపదకు మిగతా పద్యాలకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ద్విపద పద్యం ప్రారంభ కాలంలో వచ్చినటువంటిది. ఇది గేయానికి చాలా దగ్గరగా ఉంటుంది. రగడలు, ద్విపద ఇవన్నీ కూడా పాడుకోవడానికి అనుకూలంగా ఉండే పాటలు లాంటివి. కాబట్టి ద్విపదను కూడా పాటలాగా పాడుకుంటే ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, పిల్లలకు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒకసారి ఆ ప్రయత్నం చేద్దాం. బండారి బసవన దండనాయకుని రప్పించి మాయర్థమొప్పించి పొమ్ము, తప్పేమిసాలు ప్రధానితనంబు దండింపరాదను తలపు నానిట్లు బండారమంతయు పాడు చేసితివి పరధనంబపహరింపని బాసయన్రు పరధనం బెట్లకో బసవగై కొంటి వేయు మాటలు నేల వెరతుము మీ నీకు మాయర్థమొప్పించి నీ ఎంత నుండు అనవుడు కించిత్ ప్రహసితాస్యుడగుచు జననాథునకు బసవన మంత్రి అనియే పరమేశు భక్తియన్ సురతరు ఉండా హరుభక్తియన్ కనకాచలంబుండా కామారి భక్తి చింతామణియుండ సోమార్థదరు భక్తి సురధేను ఉండ భగుతుడాశించునే పరధనంబునకు మృగపతి ఎద్దెసామేయునే పుల్లు క్షీరాబ్ది లోపల క్రీడించు హంస కోరునే పడియలా నీరు ద్రావంగా చూత ఫలంబులు సుంబించు చిలుక బ్రాతి బూరుగుమ్రాని పండ్లు గన్గొనునే రాకామల జ్యోత్స్న ద్రావు చెకోరా మాకాంక్ష సేయునే చీకటింద్రావ విరిదమ్మి వాసన విహరించు తేటి పరిగొని సుడియునే పబ్బిలి విరులా ఎరుగునే అలదిగ్గజేంద్రంబు కొదమా ఎరపంది చనుసీక ఎరుగవూగాక అరుదగులింగ సదర్థులా ఇండ్లా వరవుడా నాకొక సరుకే అర్థంబు పుడమీశమీధనంబునకు జేసాస ఒడయలా కిచ్చితి ఒడయలా ధనము పాదిగా దరిగిన భక్తుండగాను కాదేని ముడుపు లెక్కలు సూడుమనినా తట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందర బెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగు చూజూడా అచ్చెరువై లెక్క కగ్గలంబున్నా. నమస్కారం.